మా ఇంట్లో అందరు అబ్బాయిలే. ఆడపిల్ల అయితే మంచిగుండు. చిన్నోడు అమ్మాయి అయితే బాగుండు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో మా తెలంగాణలో బతుకమ్మ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ రోజు ఫస్ట్ బతుకమ్మ. ఈసారి మా రూమ్ లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మా బావ ఫ్లవర్స్ అయితే కొనుక్కొని వచ్చిండు. ఇది తంగేడు పువ్వు, ఇది సీత జడ పువ్వు, ఇవి గుమ్మడి ఆకులు అనమాట. అండ్ బంతి పూలు. సింపుల్ గా చిన్న చిన్న బతుకమ్మలు ఒక 2 చేద్దామని చెప్పేసి నార్మల్ గా అయితే పూలు తెప్పించిన. సో ఇప్పుడు నేనైతే బతుకమ్మను వేద్దాం. పడతలే బతుకమ్మ వేద్దామా? నాకు ఒక్కొక్క ఫ్లవర్స్ ఇయ్యి, నేను బతుకమ్మ వేద్దా. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ బతుకమ్మ. హ్యాపీ బతుకమ్మ. వెరీ గుడ్. మా ఇంట్లో అందరు అబ్బాయిలే. ఆడపిల్ల అయితే మంచిగుండు. ఇటువంటి ఫెస్టివల్ కి, సెలబ్రేషన్స్ కి అన్నిటికీ మిస్ అవుతాం అనమాట. ఈవెన్ మా అన్నయ్య వాళ్ళకైనా అబ్బాయిలే, నాకు అబ్బాయిలే. మా చిన్నోడు అమ్మాయి అయితే బాగుండు. మంచిగా బతుకమ్మ పట్టుకొని పోదు కదా పొట్టి. మా పెద్దన్నయ్యకి 2 అబ్బాయిలే, మా చిన్నన్నయ్యకి 1 బాబు అండ్ నాకు 2 అబ్బాయిలే. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో ఇక నాకు పక్క అమ్మాయే పుడుతుందని చెప్పేసి చాలా హోప్స్ పెట్టుకున్నా. కానీ రెండోసారి కూడా అబ్బాయే పుట్టిండు. లిటరలీ నాకు చాలా బాధేసింది, అమ్మాయి పుడితే బాగుండు కదా అని. బట్ ఏం చేస్తాం, ఎవరు పుట్టినా యాక్సెప్ట్ చేయాల్సిందే. పొట్టి బొట్టు పెడతా. ఓకే, ఫ్లవర్స్ పెడదామా? ఫస్ట్ ఏం పెడదాము? బంతి పూలు పెడదాం. తంగేడు పువ్వు కొంచెమే ఉంది కాబట్టి బంతి పూలు పెడదాం. ఎల్లో కలర్ తంగేడు పువ్వు కొంచెమే ఉంది కాబట్టి మిడిల్లో పెడదాం. ఏం కాదు, తంగేడు పువ్వు కొంచెం ఉంది, చుట్టూ సరిపోదబ్బా. బంతి పూలు చాలా ఉన్నాయి కదా, అది పెడదామని. పెడదామా? సరే, ఒక్కొక్కటి నాకు ఒక్కొక్క ఫ్లవర్ మన బతుకమ్మ వేద్దాం. ఓకేనా? ఎల్లోనే పెడదాం కింద. ముందే చెప్తున్నా, నాకు బతుకమ్మ పేరు కూడా పెద్దగా రాదు, సో దయచేసి నవ్వుకోవద్దు. ఓకేనా? ఊళ్ళల్లో ఫస్ట్ బతుకమ్మ కంటే లాస్ట్ బతుకమ్మ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక నిన్ననే అమ్మకి కాల్ చేసి నర్సంపేటకి రమ్మా, రూమ్ లో సెలబ్రేట్ చేసుకుందాం అంటే నాకు పని ఉందమ్మా, నేను పనికి పోవాలి, ఒకవేళ వస్తే సాయంత్రం వస్తాలే అని అంది. మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ లో కొందరు ఆంధ్ర సైడ్ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఏం చేసుకోరు. తెలంగాణలో ఫేమస్ అంటే అది బతుకమ్మ పండుగ అండ్ బోనాలు. ఇంతకీ ఆంధ్రాలో ఫేమస్ ఫెస్టివల్ ఏంటో నాకు కామెంట్ చేయండి. పొద్దుగానే చెప్పిన మా బావకి ఈ రోజు పండుగ కాబట్టి కొంచెం అటు ఇటు లాంగ్ పోయి టేక్ పువ్వు గానీ సంథింగ్ ఏమైనా ఫ్లవర్స్ కనబడితే తెంపుకొని రాని. చక్కగా రోడ్డు పోయి కొనుక్కొని వచ్చిండు. కేజీ బంతి పూలు 100 రూపీస్ అంట, అండ్ సీతజేట పువ్వులేమో 50 రూపీస్. తంగేడు పువ్వు అయితే మా బావతో వర్క్ చేసేటైనా మాకు పంపించిండు. ఎల్లో ఎల్లో వద్దు, ఇప్పుడు ఎల్లో పెట్టాం కదా, ఈ పింక్ పెడదాం. దీనికి కాంబినేషన్ మంచిగా కనబడుతుంది. ఇప్పుడు ఇవి పెడదాం. కాడలే ఉన్నాయి పెద్దగా. నేను వేసుకున్న డ్రెస్ మీషో నుంచి తీసుకున్నాను. ఇంత ముందుకు రివ్యూ కూడా చేశాను, మేబీ మీరు చూసి ఉండొచ్చు. దీంట్లో ఎలా అంటే సింగిల్ టాప్ అవైలబుల్ గా ఉంది అండ్ విత్ బాటమ్ తో కూడా ఉంది. నేనైతే బాటమ్ తోనే తీసుకున్నాను. 2 పీస్ సెట్ నాకు అండర్ 400 బడ్జెట్ లో వచ్చింది అనమాట. క్వాలిటీ బాగుంది, లుక్ వైజ్ కూడా సూపర్ గా ఉంది. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను కమ్యూనిటీలో లింక్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తా, ఒక్కసారి చెక్ చేయండి. చిన్నప్పుడు మా ఇంటికాడ మా అమ్మకి బతుకమ్మను పేరవడం గానీ, బోనం చేయడం గానీ ఇవన్నీ ఏం తెలియదు. సో అన్ని నేనే చేసుకునేదాన్ని. చిన్నప్పుడు ఏ పండుగే కానీ పబ్బమే కానీ మా అమ్మ వాళ్ళు పనికి పోయి కొంచెం యాళ్ళ పొద్దుగాలు వచ్చేటోళ్ళు. మా నాన్నైనా మా అన్నయ్య వాళ్ళైనా బాయికాడి పోయి టేకు పువ్వు, చెరువు పోయి తామర పువ్వులు అదొట్టతోటి పట్టుకొని వచ్చేటోళ్ళు. ఇక మా అమ్మ మా నాన్న బాయిగా నుంచి వచ్చేసరికి నేను బతుకమ్మని వేసి రెడీ అయి ఉండేదాన్ని అన్నట్టు. మా అమ్మ వస్తుందా వత్తలేదా అని చెప్పేసి ఊక గడికోసారి రోడ్డుకి వచ్చి చూసేదాన్ని. ఇక మా అమ్మ దెబ్బ వచ్చి లడ్డులు ప్రిపేర్ చేసి ఇక రెడీ అయ్యి ఇద్దరం కలిసి బతుకమ్మ దగ్గరికి పోయేటోళ్ళం. కానీ ఎంతైనా ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలి. అసలు నేనైతే చాలా మిస్ అవుతున్నాను. అంటే ప్రతి
ప్రతి ఒక్క అకేషన్కి సెలబ్రేషన్స్కి రోడ్డుకు పోయినప్పుడు చిన్నపిల్లల్ని చూసినప్పుడు ఆడపిల్లల్ని చూసినప్పుడు నాకు ఏదో ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ లోన్లీనెస్ అనిపిస్తూ ఉంటుంది. రేపటి రోజున మనం ఏజ్ అయినాక పిల్లలు మన ఏజ్ వచ్చాక ప్రతి విషయం షేర్ చేసుకోవాలి అంటే అది ఆడపిల్లలతోనే షేర్ చేసుకుంటాం కదా. అబ్బాయిలతో మనం ఏం షేర్ చేసుకుంటాం చెప్పండి. అసలు వాళ్ళు మనల్ని దేకుతారా? రేపటి రోజున ఎవరినైనా కూడా పెంచే వరకు పెంచుతాం, సాదుతాం, వాళ్ళని ఒక లైఫ్ సెటిల్ చేసి పెళ్లిళ్ళు చేస్తాం. సో తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళదే కదా. కానీ ఒక బేబీ గర్ల్ ఉంటే ఇల్లంతా కలర్ఫుల్ గా ఉంటది. నాకైతే బాగా హోప్స్ ఉండే, బట్ అవన్నీ కూడా కొలాప్స్ అయినాయి. ఫైనల్లీ మన బతుకమ్మ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. పువ్వులు అయితే పెద్దగా లేవు. ఎల్లో ఎల్లో బంతి పువ్వు, ఆరెంజ్ బంతి పువ్వు, సీతజడ పువ్వులు అంతే. ఒక్కటే రోజ్ ఫ్లవర్ ఉంటే పెట్టిన. తంగేడు పువ్వు కూడా పెద్దగా లేదు, జస్ట్ అట్లా. బతుకమ్మ అంటే తంగేడు పువ్వు కన్ఫామ్ గా పెట్టాలి కాబట్టి అట్లా సాంప్రదాయం ప్రకారం పెట్టినాం అన్నట్టు. సో బతుకమ్మ ఎప్పుడైనా కూడా సింగిల్ గా చేయొద్దు. తోడు బతుకమ్మ అట్లీస్ట్ చాలా చిన్నదైనా చేయాలన్నమాట. సో అందుకోసమే ఇప్పుడు ఇంకొన్ని పూలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం తోడు బతుకమ్మ చేద్దాం, చిన్నది. ఓకే, ఇప్పుడు ఇంకోటి చేద్దాం, దీని పక్క పెడదాం. ఇప్పుడు ఇంకా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటే బతుకమ్మ కూడా కలర్ఫుల్ గా కనిపించేది. ఉన్న వాటితోనే సర్ది పెట్టిన. లాస్ట్ బతుకమ్మ ఊర్లోనే ఉంటాం కాబట్టి కొన్ని పూలు కొనుక్కొచ్చినాయి, కొన్ని అక్కడిక్కడ దొరికినాయి. అన్నిటితో మంచిగా పేరుదాం. ఆబ్వియస్లీ ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. తోడు బతుకమ్మ అయితే బంతి పూలతోనే అలంకరించిన. ఇది చిన్న బతుకమ్మ, ఫ్లవర్స్ ఏం లేవు అన్నట్టు. అందుకోసమే బంతి పూలతోనే జస్ట్ అలా సాంప్రదాయం ప్రకారం చేసిన అనమాట. అంటే ఒక్కటి ఒంటరిగా ఉండొద్దు కాబట్టి అలా చేశాను. సో ఇప్పుడు మనం దేవుని దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొడదాం. ఎందుకంటే బతుకమ్మ వేర్చినప్పుడు ఒక్క పొద్దు ఉండాలన్నట్టు, ఉపవాసం ఉండాలి, తినకూడదు. అందుకోసం నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు. బతుకమ్మ చేయడం అయిపోయిన తర్వాత దేవునికి కొబ్బరికాయ కొట్టి తర్వాత మనం తినేద్దాం. ఓకేనా, రండి. కొందరు కామెంట్స్ లో ఏమన్నారంటే ఇది ఎంగిలి పూల బతుకమ్మ కాబట్టి ఒక్క పొద్దు ఉండాల్సిన అవసరం లేదు, సద్దుల బతుకమ్మకి ఒక్క పొద్దు ఉండాలి అని కామెంట్ చేశారు. ఏమో నిజమే కావచ్చు, బట్ నాకు తెలియదు. కానీ నేను ఎలా అంటే బతుకమ్మను వేర్చినా బోనం చేసినా కూడా ఇలాగే ఒక్క పొద్దు ఉంటాను అనమాట, తినకుండా. అది కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత తింటాను. సో ఇది ఫస్ట్ బతుకమ్మ కాబట్టి గౌరమ్మ దగ్గర నేను ఇలా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. అండ్ లాస్ట్ బతుకమ్మ రోజు కూడా గౌరమ్మ దగ్గర కొడతారు. అసలే ఇది రెంట్ హౌస్, డైరెక్ట్ టైల్స్ మీద కొడితే పలిగే అవకాశం ఉంటది. అందుకోసమే రోల్ మీద కొట్టినాను. ఫైనల్లీ మా బతుకమ్మ వేరుడు అయిపోయింది. ఒక్క పొద్దు కూడా ఇప్పుడు ఇడవాలి, అంటే తింటే ఒక్క పొద్దు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ టైంలో రెడీ అయ్యి మనం బతుకమ్మను పట్టుకొని పోదాము. సో నర్సంపేటలో అంటే మా రూమ్ లో ఫస్ట్ టైం అనమాట మాకు ఈ బతుకమ్మ బయటికి వెళ్ళడం. నార్మల్ గా లాస్ట్ ఇయర్ జస్ట్ సింపుల్ గా తులసి చెట్టు ముందే వేసిన. ఇప్పుడు అందరితో కలిసి పోతున్నాం అనమాట. వీడియో బాగుండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. నేను ఇండివిజువల్ గా దీనికోసం సెపరేట్ గా మీషో నుంచి స్టిచ్డ్ బ్లౌజ్ తీసుకున్నాను. సో ఒకసారి దీన్ని చూపిస్తా. స్వీట్ హార్ట్ నెక్ అంటారు అనమాట దీన్ని. 350 రూపీస్కి నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను అనమాట. క్వాలిటీ బాగుంది. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి, లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కమెంట్లో కూడా ఇస్తాను. లేదంటే QR కోడ్ నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. జస్ట్ దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు మీషోలో సెర్చ్ చేస్తే సేమ్ ఇదే ప్రోడక్ట్ చూపిస్తుంది. అండ్ దీంట్లో మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో నేను తీసుకునే శారీకి ఇది కొంచెం బెటర్గా ఉందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. రెడీ అవ్వడానికి కొంచెం లేట్ అయింది కదా, అందుకోసమే ముందుగానే కొంగు అండ్ చీరపల్లో జస్ట్ అలా సింపుల్గా సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట నాకు వచ్చిన విధంగా. ఎందుకంటే రెడీ అవ్వడానికి టైం పట్టుద్ది కదా, ఇంకా కొన్ని వీడియోస్ తీసుకోవాలి. అందుకోసమే కొంగు కుచ్చులు కొన్ని వేసుకొని అలా పెట్టుకున్నాను అనమాట. రెడీ అవ్వడానికి సింపుల్గా అయిపోతుంది. సో ఓవరాల్ రెడీ అయినాక నా లుక్ ఎలా ఉందో చూపిస్తాను. యాక్చువల్గా ఈ చీరను నేను బొచ్చడి సార్లు కట్టుకున్నా, బట్ ఈసారి బడ్జెట్ ప్రాబ్లం ఉంది, అందుకోసమే ఏం కొనుక్కోలేదు అన్నట్టు. అప్పటి వాటితోనే అడ్జస్ట్ చేస్తున్నా. కాకపోతే బ్లౌజ్ ఒకటి పేర్ చేశాను, మీషో నుంచి తీసుకున్నా. సో సారీలో కొంచెం బక్కగా కనబడినట్టు అనిపిస్తాను నాకు నేనే. సో ఫైనల్లీ ఇలాగ రెడీ అయిపోయాను. ఎలా ఉన్నాను ఏంటి అనేది మాత్రం చిన్న కామెంట్ చేయండి, ఓకేనా. అప్పుడెప్పుడో 1 year బ్యాక్ చెన్నై షాపింగ్ మాల్లో ఈ సారీ తీసుకున్నాను. 1700 రూపీస్ ఏమో పడింది, బట్ అంత మాత్రం మస్తు సార్లు కట్టి. సారీ క్వాలిటీ బాగుంటది, మనం ఎట్లా కట్టుకుంటే అట్లా అద్దినట్టే ఉంటది అనమాట. చెప్పాను కదా మా రూమ్ లో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం ఇదే అని. అంటే సెలబ్రేషన్ అంటే నార్మల్ గా పేర్చి జస్ట్ తులసి చెట్టు వరకే వేసేదాన్ని, బట్ ఈసారి అందరితో కలిసి వెళ్తున్నా. బతుకమ్మ పేరడం అంతా అయిపోయాక మా ఓనర్ అంటే కొన్ని మందార పూలు ఇచ్చింది. సో ఎట్లాగో ఇచ్చింది కదా, ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి చిన్న బతుకమ్మకు పెట్టిన. మా చిన్నోడుండి మమ్మీ నేను
నేను పట్టుకుంటా బతుకమ్మ అంటే వాడికి ఇచ్చానమాట. ఇక మా పెద్ద అబ్బాయికి మా చిన్నోడికి బతుకమ్మనిచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక చిన్న బతుకమ్మనైతే తులసి చెట్టు దగ్గరే వేస్తున్నాం. మీకు చూడడానికి ఫన్నీగా అనిపించవచ్చు, ఏంటి అబ్బాయిలకి బతుకమ్మనిచ్చి ఫొటోస్ తీసుకోవడం ఏంటి మరి విచిత్రం కాకపోతే అని అనుకోవచ్చు. బట్ అదే మా చిన్న చిన్న సంతోషాలు అనేవాళ్ళు ఎన్నైనా అనుకుంటారు. బట్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన హ్యాపీనెస్ కావాలి, అంతే కదా. ఇక మా ఓనర్ అంటే వాళ్ళతో కలిసి బతుకమ్మ పట్టుకొని వెళ్తున్నా అన్నట్టు మా చిన్న అబ్బాయిని నిన్నే తీసుకొని వెళ్తున్నా. మా పెద్దోడేమో మా బావతో వస్తుండు. మా రూమ్ కి నియర్ లో శివాంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పేసి ఉంటది. ఇక ఆ టెంపుల్ కి నియర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే వచ్చి బతుకమ్మను ఆడుకుంటారంట. నాకు కూడా తెలీదు, ఈ రోజే తెలిసింది. ఈ వీడియోకి కెమెరామెన్ మా పతి గారే. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి వీడియో క్లిప్ తీసింది తనే. నార్మల్ గా 90% నా వీడియోస్ నేనే షూట్ చేసుకుంటా. బట్ ఇలాంటి టైమ్స్ లో షూట్ చేసుకోవడం చాలా కష్టమైన పని కదా. మాటల్లో పడి ఒక ముచ్చట చెప్పుడు మర్చిపోయినా, ఈ సారీలో నా లుక్ కొంచెం రీసెంట్ గా ఉంది కదా. ఇంతకీ నాకు ఈ సారీ సెట్ అయిందా, నా లుక్ ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం మీరే కామెంట్ చేయండి. ఇంకా ఫెస్టివల్ ట్రెడిషనల్ గా ఉండాలి కాబట్టి మా బావ నా కోసం పూలు కూడా కొనుక్కొచ్చిండు. ఇందాక చెప్పాను కదా శివాంజనేయ స్వామి టెంపుల్ ఉంటది, అక్కడే పెట్టుకొని బతుకమ్మ ఆడతారు అని. ఇక మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక రాగానే అందరూ ఆడవాళ్ళు పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చుకుంటారు అనమాట. ఇంకేముంది ఉయ్యాల పాటకి వంగడమే. నాకైతే డాన్స్ పెద్దగా రాదు, సో నలుగురితో నారాయణ అంటారు కదా, సో అదే టైప్ లో నేను వేస్తున్నా. ఈ ఫెస్టివల్ కి కదా ముసలోళ్ళు సైతం హ్యాపీగా ఎంజాయ్ చేసేది. నాకు డాన్స్ రాదు, కానీ ఎందుకో చేయాలని ఒక ఇంట్రెస్ట్. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చుట్టాలు అందరం కలిసి వేయడం కానీ వినాయకుడి దగ్గర, సో ఇలా బతుకమ్మ దగ్గర, స్కూల్స్ టైంలో ఇలా డాన్స్ వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. కానీ మా అన్నయ్య వాళ్ళకు నేను డాన్స్ వేయడం అస్సలు నచ్చదు. పొరపాటున నేను డాన్స్ వేసానని తెలిస్తే ఇంటికి రాగానే నాకు మస్తు క్లాస్ వీకేది. మా అన్నయ్య వాళ్ళ ముందు డాన్స్ వేయాలన్నా నాకు చాలా భయం అనమాట. ఈవెన్ ఇప్పటికైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఎక్కడైనా డాన్స్ వేస్తాం కదా, రారా అని మమ్మల్ని గుంజుతారు. ఫస్ట్ చుట్టూ చూస్తాము మా అన్నయ్య వాళ్ళు ఉన్నారా లేదా అని. వాళ్ళు లేరని తెలిస్తే ఈరగేస్తాం. వాళ్ళు ఉన్నారు అని కనబడ్డారనుకో ఇంకా ఏం తెలియనట్టు సైడ్ కి అలా సైలెంట్ గా నిలిచి ఉంటాం. మీ ఇంట్లో కూడా దిస్ టైప్ ఆఫ్ బ్రదర్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నిజం చెప్పాలంటే నేను వీడియో కంటెంట్ స్టార్ట్ చేయడం మా చిన్నకు అస్సలు ఇష్టం లేదు. నెగిటివిటీ వస్తుంది, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు. సో ఇవన్నీ మనకు అవసరమా, ఏదో ఒక వర్క్ చేసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి అనటోడు. కానీ మా అన్నయ్యని కాదని నేను యూట్యూబ్ రన్ చేస్తున్నాను. ఇక మా పెద్దన్నయ్య అంటారా, సో ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయి, దిస్ వేలో మాట్లాడు, బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోకు అని అంటాడు. మై బ్రదర్స్ ఆల్వేస్ ఈజ్ మై ఐస్, మై బ్యాక్ బోన్ ఈజ్ మై హస్బెండ్. పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఫస్ట్ నువ్వు దాన్ని ట్రై చేయి, తర్వాత ఆలోచిద్దాం అంటూ మా హస్బెండ్ నాకు మస్తు సపోర్ట్ చేస్తాడు. ఈ రోజు నేను ఇంత ఫ్రీగా యూట్యూబ్ రన్ చేయగలుగుతున్నాను, ఇంత మందిలో ఇంత ఫ్రీగా నాకు వచ్చినట్టుగా డాన్స్ చేస్తున్నానంటే దానికి కారణం మా హస్బెండ్ అనే చెప్పాలి. నాకు రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమి ఉండవు. ఐఎమ్ యూ ఫ్రీ బర్డ్. ఎనీవే బతుకమ్మ పండుగ అయితే చాలా బాగా జరిగింది. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. లాస్ట్ లో ఒక ఫ్లోక్ సాంగ్ వేశారు, దానికే డాన్స్ చేస్తున్నాము. ఆ సాంగ్ ఏంటో మీకు తెలిస్తే గెస్ట్ చేసి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. డాన్స్ వేసేది సాంగ్ తో పెట్టకూడదు, యూట్యూబ్ లో కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకోసమే ఇలా చేస్తున్నా, ఏమనుకోవద్దు. ఒకవేళ మీకు విత్ సాంగ్స్ తో నా వీడియోస్ చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసేయండి, అశ్విని యాష్ 143 నా ఇన్స్టా ఐడి వచ్చేసి. అందులో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను విత్ సాంగ్స్ తో. బతుకమ్మ దగ్గర పిచ్చి పిచ్చిగా ఎగిరినా, సో ఫుల్ స్వెట్ అనమాట. మస్తు ఆయాసమై కాళ్ళు అయితే విపరీతంగా లాగుతున్నాయి. ఫ్రెష్ అప్ అయి డ్రెస్ కూడా చేంజ్ చేశాను. ఇంకెప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయాలి, పిల్లలకి తినిపించి ఇంకా మేము కూడా తినాలి. ఎనీవే ఇదన్నమాట ఈ వ్లాగ్. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఉంటాను, బాయ్.